హాయ్ ఫ్రెండ్స్, నేను మీ చికెన్ షాప్ రెడ్డిని. ఫ్రెండ్స్, మా పుల్లారెడ్డికి ½ కేజీ మిఠాయి మాంసం. అన్న నీ పేరు? అశోక్ గారికి 3.5 కేజీ విఐపి బొక్కలతో మాంసం ఎలా కట్ చేస్తానో చూడండి. రైట్, ముందు అశోక్ గారికి కేటాయిస్తాను. అశోక్ గారు ఎంత వెరైటీగా తింటారో చూడండి. అశోక్ గారు మీడియం సైజు కట్ చేస్తున్నా, ఓకే కదా? అశోక్ గారిని, మా పుల్లారెడ్డిని మీకు క్లైమాక్స్లో చూపిస్తా. అశోక్ గారు తినే చికెన్ ఎలా ఉంటుందో చూడండి, మీరు కూడా ట్రై చేయండి. అంతా ఇదో లెగ్ సైడ్ ಶೆತ್ತಯು ಶೆದಾರಮಿಯು ಆಮ ರೊಂಬಗ ತೀಸಿ ನಲ್ಲಗ ಇದ್ದುನು. అశోక్ గారు ఎలా ఉంది మన కటింగ్? మనుషుల నుంచి వస్తుందా మాట, లేకపోతే నేను చెప్తున్నానని పైన ఏమైనా చెప్తున్నావా? కస్టమర్స్ని బలవంతం చేయకూడదు. వాళ్ళు చెప్పిన మాట మోసుకొని వినాలి, అంతేగాని వాళ్ళ మీద దాడి చేయకూడదు. ఏమంటావు అశోక్ గారు? సార్ నమస్తే. నమస్తే చెప్పు కృష్ణారెడ్డి చికెన్, కృష్ణారెడ్డి కట్స్, కృష్ణారెడ్డి కట్స్. బౌల్ కొత్త దాని పైన సార్ అది కొత్త దాని. ఎస్, సంవత్సరానికి ఒక ఫ్లెక్స్ మారుతూ ఉంటుంది. ఎంత 340 సార్ ఏమది 750 రూపాయలు దుబ్బేడు. 800 ఎందుకంటే దానిలో క్వాలిటీ ఉంటుంది. ఎందుకంటే మీరు రాజకీయపరమైన ఆలోచిస్తే దానికి షీప్ లిక్కర్గా తయారు చేస్తారు. ఎందుకంటే వన్ టైం యూజ్. ఎస్ 4/8. ఎస్, మాకైతే ఒక సంవత్సరం గట్టిగా ఉండాలి కదా. మీ బ్యానర్స్ అయితే వన్ టైం వాచ్ చూసాను. సింపుల్. మీకు 350 400కి తయారు చేస్తారు కదండి అవి. నువ్వు ఉన్నప్పుడు వెళ్ళిండు కదా రాడు. సారీ, మేము హార్లిక్స్ మాత్రమే తాగుతాం. అశోకనా చూడు నా సేవలు ఎలా ఉన్నాయి. గురుగారు, మనకి ఈరోజు మంచి మిఠాయి ముక్కలు ఉన్నాయి. బొక్కలన్నీ తీసేసి మీకోసమే రెడీ చేస్తాం. నేను పుల్లారెడ్డి తప్పుగా ఫీల్ అవ్వమాక. ఆయుర్వేదం అయిపోయిందా? ఏమది అంటే డబ్బు లేక టైం అయ్యి ఉండదు నీకు. డబ్బులు ఉంటే డబ్బులు వాటి కోసం కేటాయించుకునే ఉంటా. ఓహో, రైట్. మొగడి అంటే టైమింగ్ 10. టైం 10. వెరీ గుడ్. పనులన్నీ అయిపోయిన తర్వాత అయితే పుచ్చుకొని రెస్ట్ తీసుకుంటాం అనమాట. వెరీ గుడ్. మనము దరిద్రం పని చేసినా దానికి ఒక లెక్క ఉండాలా. ఏమంటా పుల్లారెడ్డి? సరే, చికెన్ ఈ పుల్లారెడ్డి అనే పేరు రాయలసీమ పేరు కదా. రాయలసీమ పేరు పుల్లారెడ్డి. నేను పెట్టిన పేరు అది. ఆయన పెట్టుకున్నారండి. అది నా పేరు అది కాదండి. నా కంపెనీకి వరుసగా నెల రోజుల పాటు వచ్చిన వాటికి మా రెడ్డి జాతిలో కలిపేసుకుంటాను.
మా తోక తగిలించినందుకు మేము ఆఫర్ కూడా ఇస్తారా అడుగు ఏం పుల్లారెడ్డి ఓ కందనకాయను 2 లివర్లో నా ప్రేమను ఓసారి తట్టుకోలేడు కొన్ని బొక్కలు కూడా వేసేస్తాను గబ్బు నాయారా మరి అంత భారీ భారీగా క్వశ్చన్లు ఎత్తాం ఏంటి అదే నిన్ను కుడిపేయాలని వాడి ఆలోచన వాళ్ళ జాతిలో చేరిపోవాలి వాడు జాతి చెప్తాడు మధ్య చెప్తాడు వాళ్ళ జాతిలో చేరిపోయాం అనుకో అమ్మ ఆడు వాళ్ళ సంఘం అయితే ప్రాణం ముచ్చుకుంటాడు వేర్ ఈస్ ద బ్లాక్ గోల్డ్ నల్ల బంగారాన్ని బయటికి తీస్తున్నాం ఏయ్ 3:30 కదా నువ్వు అన్నది సరేలే ఇంకా నువ్వు చెప్పావు కదా 3:30 కటింగ్ అయిపోయింది ఫస్ట్ వచ్చినప్పుడే 3:30 అన్నాడు టక్కున సరేలే ఇలా మంచి మనసు చేసి 3:30 కొట్టేయడం రైట్ ఓకేనా 10 గ్రాముల ఫ్రీగా వేసి సారీ అన్న నేను తప్పుగా విన్నందుకు సారీ ఎందుకంటే వ్యాపారస్తుడు ఆశావాది ఇప్పుడు అశోక్ అన్న ఇదో నైరుతిలో దేకో అశోక్ అన్న కింగ్ ఆయన ఔషధాన్ని మీరు తర్వాత ఇదండి మా పుల్లారెడ్డిని చూసుకోండి పుల్లారెడ్డి ఔషధం అండి ఈయన ఔషధం ఆయన ఔషధం గురుగారు లైవ్ ప్రత్యక్ష ప్రసారం జరిగింది పుల్లారెడ్డికి మిఠాయి మాంసం ఇంకేవి కాదు ఇదో పుల్లారెడ్డి ₹4 ఫ్రీగా చేసిన గురుగారు మనకెంత ఇద్దాం నాకు ఈ 1 కిలో బర్డ్స్ ఉంటాయి కదా బర్డ్స్ చూడండి మిఠాయి మాంసం ఉంది ఓ సేమ్ మొన్న ఇచ్చినట్టు చెప్పనా కోడి బలంగా కాట పెట్టాలనా ఏమి పూజలు చేసుకొని వస్తావా అట్లా లేవు మరి మన దగ్గర సరే చూద్దామా పెడతాం మంచి మాట అదే ఆలోచించాను అంటే దానికి మీరు బిర్యానీ పోయాను అట్లా అందుకోసమని కొద్దిగా కంపెనీ లాస్ వస్తుందేమో అని ఓ మై గాడ్ రైట్ పుల్లారెడ్డి మా గురువు గారికి 2 గురుగారు 5:30 ఓకే 500 సైజు డిజైన్ ఎలా కొట్టాలి గురించి లెగ్ పీస్ ఉంచాలా ఫస్ట్ నాకైతే ఇది ఏ కోడి ఆ కోడి వేరు వేరే ఏ కోడి ఆ కోడి కాదు నాకు ఇది బోన్లెస్ చికెన్ ఫస్ట్ ఇదే కావాలి ఓకే బోన్లెస్ కావాలా బోన్లెస్ మొత్తమా మొత్తం బోన్లెస్ తీనా రొమాంటిక్ అయితే పొడి తీరుతా నాకు చికెన్ పచ్చడి చికెన్ పచ్చడి
కానీ మంచి 6 ప్యాక్ కోళ్ళే ఎంచుకున్నారు ఇది. మొన్న కూడా బోన్లెస్సేనా మీరు తీసుకెళ్ళింది? మొన్న కూడా బోన్లెస్సేనా? అంటే ఒక 3-4 నెలల క్రితం మధ్యలో మామూలుగా తినేది మనం తింటాం కదా అది. ఓకే. ఆవేశపడి దబ్బున కట్ చేశా. ఇది వాస్తు ప్రకారంగా కోడి ఉన్నప్పుడు తీస్తే మంచిగా ఉంది. ఇది పోతే ఇలా ఇబ్బంది అనమాట. అంటే లేటే ఉండదు. నోట్లు వేసుకుంటే కరిగిపోతుంది గురించి. ఇది కోళ్ళు బాగా వచ్చినాయి. 3 రోజుల నుంచి ఈ 6 ప్యాక్ కోళ్ళు వస్తాయి. 6 ప్యాక్ నువ్వు పెట్టుకున్నావా? అంటే లేదు, నేను పెట్టుకున్నాను. అంటే ఫ్యాట్ లేకపోతే అంటే గట్టిగా ఉంటాయి. రంగు, రుచి, చిక్కదనం, టేస్ట్ కూడా బాగుంది. నిన్న మా వాళ్ళు చికెన్ తీసుకెళ్తే నాటుకోడి తెచ్చావా ఏంది అని అన్నా. ఏంటి గురించి రాజకీయం ఎలా ఉంది నీ అభిప్రాయం? రియల్ ఎస్టేట్ ఏమన్నా చితికిల పడిపోయిందా? ఏమన్నా రేట్లు ఏడ తగ్గలేదు. చిత్తులు పైన అంటారు కానీ రేట్లు తగ్గాలి. తిన్న ప్రాణం ఎంత తగ్గిస్తాయి? తగ్గించవు. తర్వాత ఈ కొంటున్నవి కూడాను దాదాపు లాస్ట్ ఇయర్ కన్నా ఎక్కువే కొంటున్నారు. ఎక్కువ కొంటారా? వాడు రిపోర్ట్ ఇస్తాడు కదా, కింద దాని పేరు రిజిస్ట్రేషన్ ఆఫీస్ నుంచి. రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఇస్తారు కదా. లాస్ట్ ఇయర్ కన్నా పెరిగినాయి మరి రిజిస్ట్రేషన్. ఇప్పుడు రిజిస్ట్రేషన్ రేట్లు పెంచుతారా? పెంచే ఆగస్ట్ నుంచి అయిపోయింది కదా. అయిపోయింది కదా. ఇప్పుడు కొంచెం స్లో అవుతారు. లేకపోతే మొన్న కేసీఆర్ పెంచింది ఎన్ని సంవత్సరం కూడా కాలేదు అంటే ఏమో కర్మశాల ఉండాలి. గవర్నమెంట్కి ఆదాయం లేకపోతే సరేలే, కొనేవాడు ఎవడు మిడిల్ క్లాస్ నుంచి పైనవాడే కదా. ఏమైనా ఆగుతాయా? ఏది కానీ 1 లక్ష 2 లక్షలు విరిగిపోతుంది. ఈ సీఎం గారు అమెరికా ఊరు పోయా దాంట్లో వచ్చానట్టు పాయ వచ్చా రేపు వస్తాడు. 2 లక్షలు ఎలా ఉందండి ఈయన పాలన? ఇంతవరకు బాగానే ఉంది. అంటే తినడానికి ఆస్కారం లేకుండా ఉంది లేవా? అంటే పాపం మంచిగా చేస్తున్నాడు అనే మాట అయితే జరుగుతుంది. వచ్చింది కొంచెం మొదలు పెడతాడు. ఇంకా అక్కడ తినకపోయినా అక్కడ ఢిల్లీ వాళ్ళకి పంపించాలి కదా. ఓకే ఓకే. వాళ్ళకు నెలసరి టార్గెట్లు ఉంటాయి కదా, అట్లా కూడా పంపించాలని. ఎలా చేస్తాడు అవన్నీ? కేసీఆర్ ఇంతకుముందు పంపించేవారా? కేసీఆర్ వీడే ఓ సుప్రీం కదా, వీడే రీజనల్ పార్టీ. రైట్. ఏదైనా సరే ప్రాంతీయ పార్టీ ఉంటే దానికి తిరుగులేదు అన్నమాట. వీడికి కూతురుకు అల్లుడికి కొడుకు పంపించుకుంటాడు నెలసరి తీసుకోవాలి. బడుగు ఊరికి చేయడానికి రాలేదయ్యా. అంతేలే. ఇప్పుడు ఇదండి గురించి ఒక మామూలుగా సభ ఏర్పాటు చేయాలంటే నాకు తెలిసి ఒక 100 కోట్లు తీసుకుపోతాయండి సభకా. అవునా? ఒక 10-20 సపోజ్ ఒక 20,000 మంది జమ చేసాం. ఎక్కువ 25,000 మంది. 25,000 మంది అంటే ఒక్కొక్కరికి 50 రూపాయలు ఖర్చు అవుతుంది సార్. రైట్. ఈ బస్సులకు, దారులకు, దీనికి ట్రాన్స్పోర్టేషన్, లైటింగ్ ఇటుగా అదంతా పెద్ద ఏం కాదు. లైటింగ్ ఇటుగా అంతే అంతే కదా. 10 కోట్లు తీసుకు 10-15 ఈజీగా అయితే పెద్ద సభ అయితే పెద్దది అయితే ఇప్పుడు కొంగర కళాలో కేసీఆర్ అది 15 కోట్ల 15 కోట్లు. నేనేమంటున్నాడు 100-50 కానీ లేచిపోతాయేమో అమ్మ. మరి వీళ్ళు వసూలు చేస్తారు. 100 టార్గెట్ పెట్టి వసూలు చేస్తారు. కానీ అది గురుగారు ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ అయితే ఇక్కడ లోకల్లో ఉన్న వాళ్ళు పెడతారా? అది అంటే ఒక ఎమ్మెల్యే దగ్గర ఇప్పుడు ఆయన దగ్గర పోయి సభ పెడుతున్నారు, వాళ్ళు పెడతారా లేకపోతే ఎట్లా? పెద్ద సభ అయితే నాకైతే అధికార పార్టీ టార్గెట్ ఎమ్మెల్యేలకు తీసుకురా. ఓకే, అక్కడ జరుగుతుంది కాబట్టి సభ నువ్వు తీసుకొచ్చేసి నువ్వే ఖర్చా? అంతే. వీడికి అసైన్మెంట్ అన్నమాట. నువ్వు తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టాలి, నీ బాధ్యత. రైట్. ఖర్చు గిర్చు అంతా నీదే, నువ్వే తీసుకోవాలి. అదే అనుకుంటా. మరి ఆయన కూడా పని ఉండాలి కదా. మరి నీ దగ్గర గ్రాంట్ ఇస్తారు, ఇది చేసుకోరా, అది చేసుకోమో వాడిపోయి ఏడుస్తాడు. మొన్న ఆయన అదే అంటున్నాడు, అక్కడ ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీకి పెట్టి
50 లక్షలు ఎంతో ఖర్చు పెట్టిందంట. పట్టాడు ఒక ఆయన 50 లక్షలు ఖర్చు పెట్టిందంట. నాకేమీ రాలేదు, ఇస్తానన్నారు, పైసలు లేదు, బొక్క లేదు ఏది అని కాంటాక్ట్ చేసుకో, మీ కాలనీలో రోడ్ వేసుకో, ఏదైనా వేసుకో, సిమెంట్ వస్తే మాట కదా అది చెప్పేది. సిమెంట్ కాబట్టి మట్టి వేసుకుని లేకపోతే ఇది అరే గ్రౌండ్ ఉంది, గ్రౌండ్లో నేను ఏదో కట్టుకుంటానంటే కట్టుకుంటాడు. నువ్వు కట్టుకున్నాడు కదా అయ్యప్ప గ్రౌండ్, చక్కగా ఆడుకుంటున్న గ్రౌండ్ అది. చెత్తలా కొడుకు తీసుకోపోయి దానికి. కానీ అప్పుడైనా అన్యాయం జరిగింది. బ్రహ్మ టాలెంట్ స్కూల్ ఉంది, అది పెద్ద అన్యాయం. అది ఎంత గురించి ఇదో అది ఉంటే జస్ట్ కొద్దిగా పార్క్ కింద, ఇది ఉంటే కొద్దిగా ఫంక్షన్ హాల్ చేసుకున్నాను. నయం ఇప్పుడైనా చేసేది వాళ్ళకి నయమే, ఫంక్షన్ హాల్ లేదు కదా. ఇప్పుడు ఫంక్షన్ చేసుకోవాలన్నా ఇప్పుడు టెక్నాలజీతో కడుతున్నారు పార్కింగ్ అనేది. సిద్ధార్థ నగర్లోకి ఉంది, వీళ్ళకి ఉంది, వాళ్ళకి ఉంది, ఇంకా వీళ్ళకి నగర్లోకి ఉంది. ఆడ ఇది పెట్టుకున్నప్పుడు ఈ నా కొడుకు వెంగళరావు నగర్, నా కొడుకు ఎందుకు పెట్టలేదు? వెంగళరావు నగర్ నీది ఎక్కడికి వస్తుంది? భద్రారావు నగర్, వెంగళరావు నగర్ నీది ఎక్కడికి వస్తుంది? మొదటి నగర్ ఇప్పుడు ఆడ ఏటీఎం ఉందా ఆ పైన నుంచి ఇదంతా ఆడ 2 అసోసియేషన్, నరసింహరావు గారు వస్తారు. ఏది దేనికి? అట్లాంటివి మనం వ్యతిరేకిస్తాం. ఈ వినాయకుడిది ఏదైనా ఉన్నప్పుడు అప్పుడు లాస్ట్ క్లైమాక్స్లో చికెన్కి వస్తారు, ఏదైనా డిస్కౌంట్ ఇవ్వమంటారు. గురించి సైజు ఓకేనా? ఓకేనా? ఇది ఏంటంటే కొద్దిగా పొడి కూడా లేత ఉంది కాబట్టి మీరు అన్నట్లో పెద్దనే ఉంది. ఇప్పుడు మొన్న పేపర్లు ఇచ్చారు గురించి, మహేశ్వరంలో ఇప్పుడు 4వ నగరంగా అది అని ఇప్పుడు ఓకేనా? అది డెవలప్ అయ్యే ప్లేస్ అయినా ఇప్పుడు పెట్టాడు ఒక ఐడియా. అంటే ఇప్పుడు రేట్లు పెరుగుతాయి వస్తాయని. ఓకే, ఏదో సైడ్ వీళ్ళు గాలి అనేది సోకించాలి, మళ్ళించాలి. ఓకే, మరి ఏమి లేకపోతే ఆదాయం కూడా కష్టమే కదా. ఉన్నకాడ ఎంతసేపు అని నొక్కుంటాం. ఇట్లనే అన్నమాట అది. వాళ్ళేమో ఫార్మర్స్ పెట్టారు. అమ్మా, అది ఒక 10 సంవత్సరాలు అయితే మంచి 10 సంవత్సరాలు కాదు కానీ ఒక 6-7 సంవత్సరాలు అయితే గట్టిగా వేసారు. దాంట్లో రిజిస్ట్రేషన్ మాత్రం మహేశ్వరం రిజిస్ట్రేషన్ ఖాళీ లేదు. ఎక్కడ 40,000 1,00,000 2 లక్షలు ఉన్న పొలాలు 1 కోటి 2 కోట్లు అట్లా 10 కోట్ల దాకా వెళ్ళిపోయి మంచిగా పంట చేసే పొలాలని ఎమ్మటో గురిపేసి ఇప్పుడు అన్ని ప్లాట్లు చేశారు. ఎవడు దిగి కూడా చావారు. వాళ్ళు పోయి కొంతమంది కట్టుకున్నారులే, ఈ ఫామ్ హౌస్లు ఇట్లాంటివి కట్టుకున్నారు. సిటీకి దగ్గరలేనే కదా, 1.5 ప్రయాణం. మాకు తెలిసిన వాళ్ళు ఒక 4 కోట్లు పెట్టి 2 ఎకరాలు తీసుకున్నారు. దాంట్లో వీళ్ళు వారం ఫ్యామిలీతో పోయి ఆడ ఫామ్ హౌస్ టైప్ కట్టుకున్నారు. ఏమంటారు గురించి? ఫామ్ హౌస్, గెస్ట్ హౌస్? ఫామ్ హౌస్. పొలంలో కడితే ఫామ్ హౌస్. ఓకే, ఎక్కడన్నా ఇంటి పేరు గెస్ట్ హౌస్ అంటే దాన్ని ఎట్లా గెస్ట్ హౌస్ అది ప్లాట్స్లలో ఇట్లా కట్టుకుంటేనా? ఫామ్ హౌస్ అంటే ఈ పక్కన మొక్కలు, పంటల పొలాలు ఇవి పంపించాలి. ఓకే ఓకే, అది ఫామ్ హౌస్. పశువులు అవి వాటి మధ్యలో ఫామ్ హౌస్. ఫామ్ హౌస్ కట్టుకుంటే దానికి మున్సిపాలిటీ ట్యాక్స్ లేదో లేకపోతే చాలా తక్కువ ఉండదు. ఫామ్ హౌస్ కరెంట్ గిరంటే అంతా ఇస్తారు కానీ తక్కువ. ఎందుకంటే నేను నా పొలాన్ని చూసుకునేది నేను వేసుకున్నాను కాబట్టి నా ఉండాలా, నా వాచ్మెన్ చెప్తాను. గురించి ఎంత వచ్చింది చూద్దామా? అదే కేజీ 150 గ్రాములు. ఒక 10 రూపాయలు, 510.
500 ఏం లేదు. చేస్తా. అట్లనే సరే కేజీ ఉంది కదా ఇది? కేజీ 150 గ్రాములు ఇంకా అయినా మీకు ఎంత కావాలి? కేజీన్నరది కావాలా? చెస్ట్ పీసులు ఉన్నాయి ఇక్కడ మంచి 6 ప్యాక్ ఇవి. ఏం? లా 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 లా. ఇప్పుడు 2 కేజీలకు భర్తీ చేద్దాం అది మరి. చెప్పా. 2 కేజీలు అంటే మంచి పీసులు ఉన్నాయి. రైట్, ఇది 300 కొట్టేయండి గురించి, మొత్తం 800 కొట్టేసేయండి, మొత్తం బోల్ ఇచ్చేసేస్తుంది. అదంతా వేరే సపరేట్ దాంట్లో వేసి ఇట్లా మొత్తం కొట్టేయనా, ముక్కలు కొట్టేయనా, బోల్ ఇచ్చేనా? బోన్లెస్. బోల్ ఇచ్చేసి వేరే కవర్లు వేసేయండి. రైట్. ఇప్పుడు అది నీ అంచనా ప్రకారం అది బాగానే ఉంది కదా, ఫ్రెష్ లేతగా ఉంది కదా? లేదు కన్నెకోడి ఈ రోజు వచ్చినాయనండి, కన్నెకోడిలే. కన్నెకోడి సారీ లేదు. ఇప్పుడు మీరు ఏ పార్టీకి మద్దతు ఇస్తున్నారు గురించి? నేను ఏ పార్టీకి ఇవ్వట్లేదు. ఏ పార్టీకి ఇవ్వట్లేదా? I don't want to give support to any other party. అంటే మీకు నీతి నిజాయితీలు విలువలు ఇట్లాంటివి ఉన్నప్పుడు ఆ పార్టీకి సపోర్ట్ చేస్తారా? Don't fight such kind of politics కదా. రైట్ రైట్ రైట్. అంటే మీరు ఏదన్నా Looking for neeti and nijati itself is a useless exercise. ఓకే ఓకే. Because none of the politicians have got that kind of politics. They are coming to politics only to make quick money. Quick money. అదే ఇంకా అది మారని. See yesterday నీకు ఈరోజు పేపర్ చదివాను. అది జిహెచ్ఎంసీ ఏదో గోడ ఉంటే గోడ కూలదనుకుంటే ఈడెవడు దానంగా నిలబడినాడంట. కొట్ట కూలదొకటి నిలుపుతాను, 10 లక్షలు మాకు నష్టమైందని చెప్పేసి మున్సిపాలిటీ చెప్తున్నారు. కూలగొట్టింటారు జిహెచ్ఎంసీ గోడ. గవర్నమెంట్ ఉండి ప్రైవేట్ వాడు వచ్చేసి జిహెచ్ఎంసీ గోడ గురిస్తే నువ్వు ఎమ్మెల్యేగా ఏం పిక్తున్నావు? నువ్వు ఆపాల్సింది పోయి నేను నిలబడతావు చిన్న కొడక కదా. ఓకే. సో అది దరిద్రమ్మ. వాడెవడో కాంగ్రెస్లో ఉంటున్నాడు, టీఆర్ఎస్లో పోయా, టీడీపీలోకి పోయా, మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చా, మళ్ళీ టీఆర్ఎస్ వచ్చా. కానీ ఇవి ఏవైనా సరే మంచి పద్ధతి కాదమ్మ. శిక్షమైన గురుజీ 800 మొత్తం లేదంటే 800. ఇంకా చూద్దామా సైజ్ గురించి? ఇంకా పెద్ద సేమే కదా. అన్నగారు నమస్తే. సో గవర్నమెంట్ ప్రాపర్టీ కూలింగ్స్ అంటే ఎమ్మెల్యేగా నిలబడి ఏదో వచ్చినట్టు ఏమంటావా? ఇప్పుడు ఆయన కాంగ్రెస్లోకి వెళ్ళాడు కాంగ్రెస్లోకి. ఏడు అధికారం కదా, అది వీళ్ళు కోట్లు వేసినారు. ఈ టీఆర్ఎస్లోకి గెలిచి దానికి ఎట్లా పోతారు? ఆయన కూడా 20,000-30,000 కోట్లు రాశారంట, సంపాదించిన వాళ్ళు. ఎంత దోచుకోవడం. రాజకీయం అంటే నిలువలు ఖచ్చితంగా ఉండాలేమో మరి. అది హైదరాబాద్ గురించి ఒక మాట్లాడలేదు అసెంబ్లీ. ఆయన తక్కువ కదండి, ఆయన కాసేపు కనిపించారు. కానీ ప్రజలకు ఎంచుకోవడం ఇట్లాంటివి ఏమైనా ఇంకా తెలియట్లేదంటారా, లేకపోతే ఎప్పుడైనా ఎంచుకోవడం లేదు? కష్టం వస్తాయి ఏదో పట్టు. చికెన్ బిర్యానీ ఇచ్చావా, బిర్యానీ తయారు చేసాడా, వాటి కూడా మందు వాటి ఇచ్చాడా అయిపోయాడు. సో నువ్వు కూడా దీంట్లో ఈ పాత్ర కూడా ఉంది. కేసు పెట్టాలి. ఇతనేసి చికెన్ తినే వాళ్ళు కూడా పక్కన అన్న ఎంత వేద్దామన్నా?
ఇది 800 థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. రండి. ఇందాక వచ్చిన ఆయన ఇంగ్లీష్ పత్రికల్లో రాజకీయం గురించి దీని గురించి ఇస్తారు. రాజకీయం అంటే ఏ పార్టీకి మద్దతు కాదు, మళ్ళీ చాలా ఇంగ్లీష్ కానీ అవి కానీ మంచి దుమ్ము లేపినట్లు మాట్లాడతాడు. అది కరెక్ట్ మళ్ళీ ఎలక్షన్స్ అప్పుడే వస్తాడు ఆయన. అప్పుడే కదా వాళ్ళు మనం చూసేది. రోజు వేస్తున్నారు కానీ మనకు అర్థం చూస్తాం మనం. అన్నగారు నన్ను చూస్తే ఏమనిపిస్తుంది అంటే లావు ఉన్నట్లని ఏమైనా అనిపిస్తుంటుందా? లావు కానీ తగ్గడంలో నా అవుతలేదు ఏంటన్నా. ఇంత వయసుతో పాటు మనకి అరుగుదల తగ్గుతుంది అంటే అంటారు. వయసులో ఏంటంటే మనం కష్టపడిన దానికి సరిపోతుంది. పోయేకుంది ఏంటంటే తగ్గుద్ది అది. కానీ చికెన్ తిన్నప్పుడు మాత్రం అతను ఫుల్ భలే డైజెషన్. ఇప్పుడు తినట్లేదా? ఎందుకు తిన్నా? నేను వారానికి 3 సార్లు ఖచ్చితంగా. నైట్ ఎన్ని గంటలకు తిన్నాను? 11 గంటలకు తిన్నాను నేను. కానీ తినకూడదు. కానీ అప్పుడు నేనేం చేసిన 2 చపాతీలు తింటే ఎక్కలే. రాత్రి ఆపేసి మళ్ళీ 12 గంటలు గ్యాప్ ఉండాలి మళ్ళీ పొద్దున్న తినడానికి. సో అలా పెట్టుకోవాలి. మ్యాక్సిమం 6, 7, 8 కల్లా తినేసామనుకో మార్నింగ్ 8 తర్వాత తిన్నాం. ఏ టైంలో 6, 7 కల్లా తిన్నాను. మ్యాక్సిమం అయితే 7 కల్లా తినేసేయాలి. కుదరదు కాబట్టి 8 కల్లా మ్యాక్సిమం ట్రై చేయాలి. మళ్ళీ మార్నింగ్ 8 తిన్నాం. మధ్యలో ఒట్టి నీళ్ళు తాగడం అట్లా. నాకు ఒకవేళ నరాలు చిక్కిపోతాయన్నా కరెక్ట్ ఆకలైన టైంకి ఏదైనా తినలేదనుకో. మనకి మన శరీరం ఏంటంటే అలవాటు చేసుకోవాలి. ఏదైనా అలవాటు చేస్తే అలవాటు అయిపోతుంది. ఇంకా అప్పుడు చూడు ఇంకా ఏం తిన్నా నాకు సహించబుద్ధి కాదు. అందుకోసమే ఎమ్మడి ఆకలి వేసిన ఎమ్మడి ఉరిగిపోయి దప్పున వేడివేడిగా తినేస్తాను యాన్నో దగ్గర. ఇంటికి నేను పోను. ఆడ హోటల్ ఉంటే మంచిగా దోశను ఏదో వేడివేడిగా ఉన్నది తింటా. కానీ నా బుద్ధి ఏంటంటే కడుపు పగిలేలా తింటాను. మళ్ళీ అన్నం తక్కువ తింటే నాకు ఆనదు. అలవాటు అంతే. నువ్వు కూడా తిను కడుపుగా తినేసి ఇంకా ఆకలేదు. ఒక అలవాటు చేయాలి చిన్న శరీరానికి. అలవాటు చేసింది అది అలవాటు. ఇంకా నేనేంది పతివ్రతలకు ఎప్పుడైనా తగ్గుతాను అది ఇది అని ఏదైనా నీతులు చెప్పి కాదు చెబుతున్నా చూడ నా ఆరోగ్యం అంతా చూస్తుంటుంది. మళ్ళీ అంటే వాల్యుబుల్ తినాలేమో కొన్ని మనం ఇదేకం ఇప్పుడు మీరు చేసి. అవును ఓకేనా.
ముక్కలు కొడతాయి ఇప్పుడు. ఇవి బోన్లెస్ చేసిన తర్వాత బోన్స్ అంటే మీకు చెప్పాను, ఇంతకుముందు కూడా వీడియోలో చెప్పాను, ఇవేంటంటే నేను మొత్తం తీయనబ్బా, లైట్గా పైనే తీస్తా. అందుకోసం దీన్ని ఏంటంటే చాలామంది గ్రేవీకి, సూపుకి, ఫ్రైకి మంచిగా వాడతాం. మందు ఫ్రీలు అంటే చాలామంది కొంతమంది డబ్బులు వేసుకుంటారు కదబ్బా, అలా. గురువంక తనాలు చేసే శుభముహూర్తం చూస్తుంది, శిగురించే పోతోట సిగలేఖలు రాస్తుంది, సిగురించే సయ్యాట ఎగిరేని ఆశల వంక నీ పక్కని. Oh my God. ఈ బోన్స్ కొట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఎలా కట్ చేయాలనో అలా చేయాలి, లేకపోతే ఎగిరిపోతాయి. ఓసారి కళ్ళకు తగిలే ప్రమాదం కూడా ఉంటుంది. అంటే నైస్ ఇట్లా ఎంత ఎత్తినా గట్టి కొట్టకు, స్మూత్గా. కుర్రాని కదా ఆ విషయం ఎక్కువ. నువ్వు కుర్రోడు ఏందనే అంటావు. పని చేసినన్ని రోజులు చేస్తున్నాను రోజు మనలో కుర్రతనం యాడికి పోతే అది. కొన్ని పాటలు వింటున్న కొద్దీ వినాలనిపించేటివి పాత పాటలే. ఈ కాలంలో అలాంటివి ఏమీ రావట్లే. పాత పాటలు నిజంగా ఆ కాలంలో ఎలా పాడారో, ప్రతి దానికి మీనింగ్ ఉండేలా, స్టోరీకి మీనింగ్ ఉండేలా భలే పాడారు. రీసెంట్గా నేను పాడుతున్నాను పాటని, రామచిలక రాగాలు తీసే గోరువంక తానాలు చేసే శుభలేఖలు రాస్తుంది చిగురించే ఓ తోట. ఒరే రాగం ఎక్కడనో రోగానికి దగ్గరగా వెళ్ళిపోతుందిరా అని లే. మనం ఏమన్నా గంటసాలమైంది వినేవాళ్ళు వీడు ఏదో వాడుతున్నారు. చక్కని జంట రోజు ఒక వీడియో పెట్టాలని నాకు అనిపిస్తుంది, కానీ ఏంటోపా ఈ మధ్య సీరియస్ అయిపోతున్నా. ఫుడ్డును ఉదయాన సరిగ్గా మంచి వేడివేడికి తింటే బాగుంటుంది. ఏదో సలసలై తిన్నాను అనుకో, అంటే నేను పోయినప్పుడు దోశలు ఇవన్నీ లేట్ అవుతుంటాయి అని చెప్పి ఏదో సలసలై తినే చెప్తాను. అప్పుడు ఎనర్జీ ఉంటుంది. వేడికి తింటే సరే, మన బిజినెస్ కూడా అట్లని, కానీ వీలైనంత వరకు వేడిగా తిన. వేడిలో ఉన్న మజా అంతా ఇంత కాదు. ఈరోజు ఉదయాన్నే 2 దోశ తినేసి వచ్చా. ఒక గ్లాస్ వాటర్ తాగి రామశిలక రాగాలు తీసే. ఏందిరా ఒకటే పాట పాడుతున్నాం అనుకున్నాను, అదే పాట నాకు ఎక్కింది. ఈ 2 రోజుల నుంచి అదే పాట షార్ట్స్ కానీ అవి కానీ చేస్తూ పాడడానికి కూడా సౌకర్యంగా ఉంది. రైట్.
ఇవి కేజీ ప్యాకెట్లు చేసి పెడతానమ్మా, ఫ్రిడ్జ్లో పెడతాను. నేను దీనికోసమే ఏం చేశానంటే, మనకు నాన్ వెజ్ని ఒకవేళ మనము కస్టమర్స్ లేట్ వస్తున్నప్పుడు ఈ బోన్స్ కాడికే, కోల్డ్ అంటే ఎప్పుడప్పుడు చేసి ఇస్తుంటారు, కానీ ఈ బోన్స్ ఏంటంటే కస్టమర్స్ అప్పుడప్పుడు వస్తూ ఉంటారు, అందుకోసం వాళ్ళ కోసం అని ఆ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను టక్కున కట్ చేసి. ఎందుకంటే మనం ఇంత లేట్ చేసామనుకో ఏ నాన్ వెజ్ అయినా సరే జారి స్మెల్ వస్తుంది, అందుకోసం అలా స్మెల్ రానిపో ఏదో చిన్న ఫ్రిడ్జ్ ఏర్పాటు చేసుకున్నాను, దాంట్లో పెట్టేస్తాను. రాగానే వాళ్ళు దాంట్లో తీసుకొని, ఎందుకంటే వాళ్ళు కూడా మంచిగా ఉన్నట్టునే తీసుకుంటారు. ఏదైనా స్మెల్ వస్తుందంటే వాళ్ళైనా సరే తీసుకోరు, అలా మెయింటైన్ చేయాలి. అంతేగాని వాళ్ళు వస్తున్నట్టు తీసుకుపోతానంటే బాగా లేకపోతే వారు చేయడం కూడా చేయడం. అలా ఉండాలి, మంచిగా ఉంటేనే ఏదానికైనా వాల్యూ, అంతే కదా. నువ్వేదో సోమరితనం వల్ల కింద పడేసి పైన పడేసి ఎప్పుడో కొట్టేసి తింటారులే అనేది అంటే వాళ్ళు ఒకసారి వస్తారు, లేకపోతే ఎవరు. కస్టమర్లు దేవుళ్ళే, ఆ దేవుడికి ఎలా తినాలి కూడా తెలుసు, ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, అయిపోయింది ఈరోజు ఉదయానికి రాకి అయిపోయింది. ఒరే గంటలు గంటలు పెడతారు ఎవరు చూస్తానంటే, అలా కస్టమర్స్తో కూడా మాట్లాడుతూ అలా కలిసిపోతుంటుంది. ఆ వీడియో కట్ చేయాలని అంటే ఒక టాపిక్తో మొదలుపెట్టి ఎక్కడికో వెళ్ళిపోతుంది. అలాంటి వాళ్ళు వస్తుంటారు కదా, నేను పర్ఫెక్ట్గా పలానా టాపిక్ అని చెప్పలేను. సరే అది స్టార్ట్ అని చేసి మిగతా వాళ్ళు కూడా వింటారు కదా ఇంట్రెస్టింగ్గా. అనేక మంది మనకు తెలుగున్న మనుషులు టీ షాపుల్లో కానీ, మాలాంటి బిజినెస్ ఉన్న అంటే చికెన్ షాపుల్లో కానీ జనం వచ్చే దగ్గర ఏంటంటే వాళ్ళ మాటలు అభిప్రాయాలు మనం తెలుసుకుంటాం. ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు, ప్రతి వాళ్ళలో ఒక తెలివితేటలు ఉంటాయి, వాళ్ళ అభిప్రాయాలు అవి అడిగి తెలుసుకుంటుంటాను. ఇదే జోష్గా భావించి వాళ్ళని కూడా ఎంటర్టైన్ చేయాలని నా పని నేను చేస్తూ వాళ్ళతో మాటలు కలుపుకుంటాను. ఓకే, మీకు ఏమైనా బోర్ అనిపిస్తుంటే క్షమించండి, ఓకేనా.